వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను బిగినర్స్కి, మెయిన్గా ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి అయితే ఐడియా ఉంటుంది జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, కానీ బిగినర్స్కి ఐడియా ఉండదు. వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉంటాయి. వాళ్ళంటే ఒక కోచింగ్ సెంటర్లోనో, లైక్ ఈవెన్ వాళ్ళ కాలేజీలో అయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. ఈవెన్ కొన్ని కాలేజ్లో లైక్ టైర్ 1 కాలేజెస్లో అయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. కొన్ని టైర్ 2 కాలేజ్లో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. కానీ టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్ రావడం కష్టం. ఈవెన్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావడం కష్టం. అన్ని కాలేజెస్లో రావు డిగ్రీ స్టూడెంట్స్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్. సో వాళ్ళు ఈ ఎక్కడ వెతుక్కోవాలి మరి? ఆ 10 వెబ్సైట్స్ ఏంటి, ఆ జాబ్ పోర్టల్స్ ఏంటి, దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేద్దాం అనుకున్నా. వాటి నేమ్స్ని నేను చెప్తాను ఇక్కడ. ఆ నేమ్స్లో ఆ వెబ్సైట్స్ని, ఆ జాబ్ పోర్టల్స్ని యూజ్ చేసుకొని మీరు జాబ్స్ అక్కడ వెతుక్కోవచ్చు, వాళ్ళతో కనెక్ట్ కావచ్చు. ఇప్పుడు లింక్డ్ఇన్ ఉందండి. లింక్డ్ఇన్ వల్ల మనం కొందరు హెచ్ఆర్లతోటి, లేకపోతే టీమ్ మేనేజర్స్ తోటి, ఈవెన్ ప్రాజెక్ట్ మేనేజర్స్ తోటి మనం అంటే లైక్ మాట్లాడుకోవచ్చు. అక్కడ మీకు ఏదైనా నా దగ్గర జాబ్ కావాలని పెట్టండి, స్కిల్స్ ఇవి ఉన్నాయని. ఎప్పుడైతే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందో, ఏదైనా ప్రాజెక్ట్ వస్తే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి మనకు తెలిసినవి. ఒకటి రండి, నేను ఒక 10 ఇక్కడ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెషర్స్కి అదే చెప్తున్నాను కదా, వన్స్ పాస్అవుట్ అయిన తర్వాత కూడా వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 to 6 months కోచింగ్ అనుకుందాం. ఆ కోచింగ్ అయిన తర్వాత వాళ్ళు జాబ్ ఎక్కడ వెతుకోవాలని అర్థం కాదు. సో జాబ్ వెతకడం కూడా అదొక పెద్ద ఇది. మనం ఎన్ని రోజులు నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, మళ్ళీ జాబ్ దొరకడం ఒక ఎత్తు. సో ఆ జాబ్ ఎలా సెర్చ్ చేయాలి, ఏ పోర్టల్స్లో సెర్చ్ చేయాలి, వాటి గురించి ఆ 10 నేమ్స్ గురించి ఇక్కడ చెప్తాను. ఆ 10 నేమ్స్ని యూజ్ చేసుకొని, ఆ 10 వెబ్సైట్స్, ఆ 10 జాబ్ పోర్టల్స్ యూజ్ చేసుకొని మీరు జాబ్ సెర్చ్ చేసుకోండి. బిగినర్స్, ఫ్రెషర్స్కి. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితే వాళ్ళకి ఐడియా ఉంటుంది జాబ్ని ఎలా చూసుకోవాలి. ఈవెన్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా ఇలాంటి వెబ్సైట్స్లో నా ఎక్స్పీరియన్స్డ్ అని పెట్టుకుంటే ఏదైనా ప్రాజెక్ట్ ఎవరో ఒకరు కావాలనుకున్నాం ఏదో ఒక రోల్కి. సో వాళ్ళకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఎత్తుకుతారు స్కిల్స్ కోసం. ఆల్రెడీ మీరు ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ పర్సన్ దొరికితే కంపెనీ షిఫ్ట్ కొట్టాలనుకుంటే అక్కడ కొట్టొచ్చు. సో మన కాంటాక్ట్స్ అక్కడ దొరుకుతాయి వాళ్ళవి. సో వాళ్ళని ఎలా కాంటాక్ట్ కావాలనేది ఈ 10 వెబ్సైట్స్ ద్వారా మనకు కొన్ని కాంటాక్ట్స్ దొరుకుతాయి కాబట్టి, ప్రాజెక్ట్స్ మేనేజర్స్ కానీ, హెచ్ఆర్స్ కానీ. సో దీని ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫస్ట్ Naukri.com. ఇది కొద్దిగా ఫేమసే, ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. Naukri.com. దీంట్లో మీరు జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు, ఏ జాబ్స్ అయినా. సో ఇదొక వెబ్సైట్ అండి. నెక్స్ట్ లింక్డ్ఇన్, ఫేమస్. అయితే చెప్తున్నాను కదా, లింక్డ్ఇన్లో ప్రతి ఒక్కరూ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. మీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయండి. దీనిపై నేను ఒక వీడియో కూడా చేశాను. ఇంప్రెషన్ ఎలా ఉండాలి, మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీద ఇంప్రెషన్ ఎలా ఉండాలన్న వీడియో కూడా మనం చేసాము. సో ఆ లింక్డ్ఇన్ని మంచి ప్రొఫెషనల్గా మెయింటైన్ చేస్తే తర్వాత ఎవరైనా మనకి అప్రోచ్ అయినప్పుడు కానీ, మనం ఎవరినైనా అప్రోచ్ అయినప్పుడు కానీ, మనం లింక్డ్ఇన్లో ఈజీగా అప్రోచ్ కావచ్చు. ఎవరిని, హెచ్ఆర్స్ని కానీ, టీమ్ మేనేజర్స్ కానీ, ప్రాజెక్ట్స్ మేనేజర్స్ కానీ. సో అక్కడ మనం ఏదైనా వేకెన్సీ ఉంటే వాళ్ళ ఆఫీస్లో, వాళ్ళ కంపెనీలో ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనని వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ అయితే మీరైతే మెసేజ్ చేయండి, నా స్కిల్స్ ఇవి, నాకు జాబ్ కావాలని. వాళ్ళు మీకు అక్కడ మళ్ళీ ఎప్పుడైనా రిక్వైర్మెంట్ వాళ్ళు కూడా రిప్లై ఇస్తారు. సో ఇది యూజ్ చేసుకోండి. తర్వాత ఫౌండ్ ఇట్ కూడా అంతే అండి. ఫౌండ్ ఇట్లో కూడా మనం జాబ్ ఎత్తుకోవచ్చు. ఇది ఒక జాబ్ పోర్టల్. నెక్స్ట్ ఇండీడ్, ఇది కూడా ఫేమస్. సో ఇండీడ్లో కూడా మీరు మన జాబ్స్ కానీ, మీ ఇంటర్న్షిప్స్ కానీ ఇవి ఎత్తుకోవచ్చు. సో 4th one అయిపోయింది. 5th one Shine.comలో కూడా మనం, ఈ వెబ్సైట్లో కూడా, ఈ జాబ్ పోర్టల్లో కూడా మనం జాబ్స్ ఎత్తుకోవచ్చు. నెక్స్ట్ 6th one అప్నా పోర్టల్లో కూడా మనం జాబ్స్ ఎత్తుక్కోవచ్చు. తర్వాత హైరెక్ట్లో కూడా మనం జాబ్స్ ఎత్తుక్కోవచ్చు. తర్వాత 8th one టైమ్స్ జాబ్స్లో కూడా మనం జాబ్స్ ఎత్తుక్కోవచ్చు, అక్కడ ఫైండ్ చేసుకోవచ్చు. తర్వాత గ్లాస్ డోర్ 9th one, ఇక్కడ కూడా మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అక్కడ కూడా జాబ్స్ మనం ఫైండ్ చేసుకోవచ్చు. సో 10th one వచ్చేసి క్విక్కర్ జాబ్స్. సో ఇక్కడ కూడా మన జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి అవి అక్కడ మనం ఫైండ్ చేసుకోవచ్చు. సో ఈ 10 వెబ్సైట్స్, ఈ 10 జాబ్ పోర్టల్స్ని రాసుకొని పెట్టుకోండి, లేకపోతే మన వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. సో మీకు యూస్ఫుల్ అవుతాయి. యాజ్ ఎ ఫ్రెషర్స్కి అయితే మీకు చాలా చాలా అవసరం ఈ 10 వెబ్సైట్స్. మీకు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రాకపోయినా,
లేకపోతే మీరు బయట ఫ్రెషర్స్గా అవుట్ అయిన తర్వాత మీకు కోచింగ్ తీసుకొని మీకు అక్కడ జాబ్స్ ప్రొవైడ్ చేయలేకపోయిన వాళ్ళు. సో ఈ 10 వెబ్సైట్స్లో మీరు మీ స్కిల్స్ని అప్డేట్ చేస్తూ, అంటే మీ స్కిల్స్ ఏంటి అవి చెప్తూ అక్కడ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ స్కిల్స్ని ఏంటో మెన్షన్ చేయండి. మీకు వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు మీకు జాబ్ ఆఫర్ చేస్తారు. సో ఈ 10 వెబ్సైట్స్ని మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.